హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మేనిఫెస్టేషన్ ఎక్స్పర్ట్ అనంత సాయి కృష్ణ గారు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే సార్, ఇప్పటి వరకు మీతో చాలా వీడియోస్ చేశాను, చాలా చూసాను మీ వీడియోస్ కూడా. లైక్ ఏంటంటే ఒక్కొక్కసారేమో మీరు ఇతిహాసాలు, పురాణాలు, ఇలా పంచభూతాలు ఇవేవో చెప్తూ ఉంటారు. ఇంకోసారేమో ఈ మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు దేని నమ్మాలి, ఏది నమ్మితే మంచి రిజల్ట్ వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న జనరేషన్లో మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ట్రెండింగ్లో ఉంది. కానీ వీటన్నింటికి మూలం అనేది ఇతిహాస పురాణాల్లో ఉందండి. అంటే రెండు వేరైనప్పటికీ లింక్ మాత్రం ఉందండి. ఇప్పుడు మనము ఎంతసేపు ఉన్న విజువలైజేషన్ ఇవన్నీ ఏమంటే ఇప్పుడు జనరేషన్లో ఉన్నాయనుకుంటున్నాం. కానీ మనం ఒకసారి ఇతిహాస పురాణంలో ఒకసారి మనం చదివితే దీనికన్నా అల్టిమేట్ రిజల్ట్ అక్కడ ఉందండి. మనం మహాభారతం చూసుకుంటే చూడండి, కౌరవులకు పాండవులకు గురువు ఉంటాడు ద్రోణాచార్యుడు అని. ఆయన దగ్గరికి ఒక ఆయన వస్తాడు, నాకు కూడా విలువ విద్యలు నేర్పండి అని. బట్ ఆయన ఏమంటాడంటే, నేను వేరే వాళ్ళకి నేర్పను, నేను కేవలము రాజవంశస్థులకు ఒకటే నేర్పుతానని చెప్పేస్తాడు ఆయన. సరే అని అబ్బాయి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత పాండవుల్ని కౌరవుల్ని తీసుకుని ద్రోణాచార్యుడు అడవిలోకి వెళ్తాడు. అడవిలోకి వెళ్ళిన తర్వాత ఒక జింక వెళ్తూ ఉంటే ఆ విలువిద్యలో అర్జునుడు అంటే అర్జునుడు మించిన వాళ్ళు లేడనుకుంటా. ద్రోణాచార్యుడు చెప్తాడు, అక్కడ ఒక వాయిస్ వినిపిస్తుంది, దాన్ని కొట్టని చెప్తాడు ఈయన. అంటే అర్జునుడు వదులుతాడు బాణం. అర్జునుడు వదిలే బాణం విత్ ఇన్ సెకండ్ ముందు వేరే బాణం వచ్చి తగులుతుంది దానికి. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, ఎక్కడ ఎవరు కొట్టారు ఈ బాణము, వెళ్ళి వెతకండి అంటే అక్కడ వెళ్ళి వెతికితే అక్కడ ఏముంటుందంటే ద్రోణాచార్యుని విగ్రహం ఉంటుంది. అక్కడ కొట్టింది ఎవరంటే ఏకలవ్యుడు అనమాట. కరెక్ట్. అదే ఆయన కోపంతో ఆయన బొట్టన వేలు తీసుకుంటారు. కరెక్టే. అప్పుడు ఏకలవ్యుడు అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు, ఎందుకు నా విగ్రహం పెట్టుకున్నావు అంటే, నేను ఒకప్పుడు వచ్చి మిమ్మల్ని విలువిద్య నేర్పనని అడిగాను, మీరు మీలాంటి వాళ్ళకి నేను విలువిద్యలు నేర్పను అని చెప్పారు మీరు. నేను ఎలాగైనా సరే సాధించాలి, నేనంటే ప్రూవ్ చేసుకోవాలని మీ విగ్రహం పెట్టుకుని విలువిద్య నేర్చుకున్నాను అంటాడు. అంటే చూడండి, అక్కడ మనం అది ఇతిహాస పురాణంలో ఉంది కాబట్టి దాన్ని కొట్టేస్తాం. ఇప్పుడు చూడండి, అదే ఇప్పుడు విజువలైజేషన్, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఒక వ్యక్తి ఏదైతే బలంగా అనుకుంటున్నాడో దాన్ని సాధించడమే విజువలైజేషన్. అంటే అక్కడ ఏకలవ్యుడు చేసింది ఏంటి? విజువలైజేషన్. అంటే విగ్రహం పెట్టుకుని నేను ఇల్లు ఎలా కట్టుకోవాలి, ఇల్లు ఎలా వదలగాలి అంటే ఆయన మనసులో అదే తిరుగుతుంది అనమాట. దాని గురించి ఆలోచన చేస్తున్నాడు, పదే దాని గురించి ఆలోచన చేస్తాడు. ఒక వ్యక్తి ఏదైతే పదే ఆలోచన చేస్తాడో అది సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే స్టోర్ అవుతుందో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది మన వరకు వస్తుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే, ఇలాంటి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఏదో జనరేషన్ లో మార్పు అనుకుంటున్నామని ఒకసారి ఇతిహాసాలు పురాణాలు ఇలాంటి బోల్డ్ ఉన్నాయండి, ఒకసారి చూడండి అని చెప్తున్నాను అనమాట ప్రతి వాళ్ళకు. ఎందుకంటే ఏకలవ్యుడు అనేవాడు అంటే అడవి ప్రాంతంలో ఉన్నవాడు అర్జునుడికి మించిన విలువిద్యుడు ఎలా అయ్యాడు అంటే, ఈవెన్ అర్జునుడికైనా ఆయన నేర్పించారు. అసలు జస్ట్ ఒక విగ్రహంతోనే నేర్చుకున్నాను. అప్పుడు చూడండి, అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎంత వర్క్ అయి ఉంటుంది, విజువలైజేషన్ అనేది ఎంత వర్క్ అయి ఉంటుంది, మేనిఫెస్టేషన్ అనేది ఎలా జరిగింది అంటే బలంగా నమ్మాలండి. అక్కడ మేనిఫెస్టేషన్ కానీ విజువలైజేషన్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ బలంగా నమ్మాలి. ఒకసారి మనం బలంగా నమ్మిన తర్వాత దాని నుంచి డైవర్ట్ అవ్వకూడదు అనమాట. ఈవెన్ మేనిఫెస్టేషన్ రీసెంట్ టైమ్స్ లో బాగా ఫెయిల్ అవుతుందని చెప్పచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు న్యూ ఇయర్ కి కూడా చాలా మంది మేనిఫెస్టేషన్ అని చెప్పేసి టేబుల్ కింద కూర్చొని 12 గ్రేప్స్ తింటే 12 సెకండ్స్ లో మనం అనుకున్నది జరుగుతుంది అని ఒక ట్రెండ్ వచ్చేసింది అనమాట. సో దాన్ని ఎలా నమ్మచ్చు అంటారు? అది కరెక్టేనా ఆ ట్రెండ్ అనేది? అది అబద్ధం అండి. మీకు ఎలాగుంటుంది అంటే, ఈ ఇయర్ నా లైఫ్ మారాలని మీకు కావాల్సింటే మీ ఫ్రెండ్ ఎవరన్నా జిమ్కి వెళ్ళే వాళ్ళు ఉంటే అడగండి. 31 జనవరి 1 మొత్తం జిమ్ ఫుల్ అయి ఉంటుంది. ఇంకొక 1 వీక్ 10 days తర్వాత చూడండి, దాంట్లో 70% పడిపోతుంది. ఎందుకంటే ఈ ఇయర్ 2026 వచ్చింది, నేను నా లైఫ్ మార్చుకోవాలని గోల్ పెట్టుకుంటారు కానీ దానిపైన జర్నీ చేయరండి. ఎందుకంటే ఎద్దాం తద్దవుతుంది, నువ్వు కోరుకున్నప్పుడు దానిపైన స్టేబుల్గా నిలబడాలి. స్టేబుల్గా నిలబడితే అది 100% మేనిఫెస్ట్ అవుతుంది. బట్ మనం కొన్ని రోజులు ట్రావెల్ చేసి కొన్ని రోజులు వదిలి కొన్ని రోజులు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మనకే క్లారిటీ లేనప్పుడు మీకు యూనివర్స్ కానీ భగవంతుడు కానీ ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తామండి, ఒక కిరాణా షాప్కి వెళ్తాం అనుకోండి, కిరాణా షాప్ రెడీగా ఉంటే అక్కడ ఇవ్వడానికి మనం వెళ్ళి అక్కడ ఊకే చూసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకు కావాల్సినవి అక్కడ ఉన్నాయి. బట్ ఆయన అడిగాడు అనుకోండి, నీకు ఏం కావాలంటే 1 నిమిషం టైం ఇవ్వండి అంటాను. 4-5 సార్లు అలాగే అన్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? నీకు ఏం కావాలో పక్కకు జరుగు, వేరే వాళ్ళకి ఇస్తానంటాడు ఆయన. సేమ్ యూనివర్స్ కూడా అలాగేనండి. నీకే క్లారిటీ లేనప్పుడు నేను ఏది ఇవ్వాలి, ఎలాగ ఇవ్వాలి, నీవు క్లారిటీతో అడుగు, నేను నీకు 100% ఇస్తానంటాడు. మనం మేనిఫెస్ట్ చేయడమే కాదు, దానికోసం సంకల్పించాలి అంటారు. అదేనండి, మనిషి ఎప్పుడే కానీ దృఢంగా ఉండాలి, సంకల్ప బలంగా ఉండాలి. ఇప్పట్లో ఎలాగుండాలంటే యూనివర్స్లో ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి.
మనిషి ఎప్పుడైతే స్ట్రాంగ్ మెంటల్తో ఉంటాడో 100% సక్సెస్ అవుతాడు. బట్ మనిషి ఎలా చేస్తున్నాడు అంటే మనిషి ప్రతిరోజు ఎలాగుంటున్నాడు అంటే స్ట్రాంగ్ మెంటల్తో ఉండట్లేదు. ఒక గోల్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ నుంచి డైవర్ట్ అయిపోతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్ను వాళ్ళు ఉన్నటువంటి ఫేస్ చేస్తూ వాళ్ళు ముందుకెళ్ళారు కాబట్టి ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారు. మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఫేస్ చేయకుండా సక్సెస్ అవ్వాలంటే మాత్రం 100% ఫెయిల్యూరేనండి. సో ఇప్పుడు మీరు అన్నట్లు మేనిఫెస్టేషన్ ఇంపార్టెంట్, బట్ దానికోసం సంకల్పంగా ఉండాలి, అన్నీ చేయాలి అంటారు. బట్ ఈవెన్ అలా చేసినప్పటికీ కొంతమందికి రిజల్ట్ రాదు, ఎందుకంటారు? అంటే వాళ్ళపైన వాళ్ళకి నమ్మకం లేదండి. ఇప్పుడు మనం ఇంకోటి మీకు ఇప్పుడు ఇతిహాస పురాణాల గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు చూడండి, ఆంజనేయ స్వామి ఉంటాడు. లక్ష్మణుడికి స్పృహ తప్పి పడిపోతే సంజీవిని తీసుకురావడానికి వెళ్తాడు ఆయన. ఆ వెళ్ళినప్పుడు చూడండి, ఆ మొక్క కోసం వెతుకుతూ ఉంటే దొరకదు ఆయనకు. అంటే అక్కడ లక్ష్మణుడికి ఇంకా చివరి స్టేజ్లో ఉంటాడు. అంటే ఆయన ఎలాగైనా సరే లక్ష్మణుని బతికించుకోవాలని సంజీవి పర్వతాన్ని తీసుకొస్తాడు. అంటే చూడండి, ఆయన మైండ్లో ఒకటే లక్ష్మణుని బతికించుకోవాలనే సమయంలో ఆయన శక్తి ఆయనకు తెలియదు. అంటే నేను ఈ కొండను కూడా నేను తీసుకెళ్ళగలను అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాడు కాబట్టి తను తీసుకొచ్చాడు. సేమ్ అలాంటి మెంటాలిటీతో ఉండాలని చెప్తున్నాను నేను ప్రజెంట్ జనరేషన్కి. అంటే కొండలు తీసుకొచ్చాల్సిన అవసరం లేదండి, మనల్ని నమ్మాలి అంటే అదేనండి, మన పైన మనకు నమ్మకం ఉండాలి. మనం ఏదైతే చేయాలనుకున్నామో 100% ఎఫెక్ట్ పెట్టాలండి. 100% ఎఫెక్ట్ పెట్టామనుకోండి ఫెయిల్యూర్ అనేది ఉండదండి. ఎఫెక్ట్ పెట్టుకోకుండా నాకు కావాలనుకుంటే మాత్రం అది అసాధ్యం అండి. ఓకే, అంటే ఎఫెక్ట్ పెట్టాలి అని మనల్ని మనం నమ్మాలి అండ్ అనుకోవాలి, ఏం కావాలనేది అనుకోవాలి. ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలండి. ఇప్పుడు మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళాము, మనకు కావాలన్నప్పుడు వాడు మెనూ ఇస్తాడా లేదా? మనం ఆర్డర్ ఇస్తే మనకు కావాల్సిన ఫుడ్ ఇస్తాడు. మనం ఆర్డర్ ఇవ్వకుండా 1 hour కూర్చున్నా వాడు మనకి ఏమి ఇవ్వాలో తెలియకోకుండా వాడు ఏదో ఫుడ్ ఇవ్వడు కదా. సరే, ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా, ఇప్పుడు మీరు ఏదో చెప్పారు కొండను తీసుకెళ్లారు ఆంజనేయ స్వామి అని, అలా మన మీద మనం ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకోవడం కూడా తప్పే అంటారా, మిస్టేకే అంటారా? అంటే మనకి తెలిసిపోతుందండి. ఇప్పుడు ఏదైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకుని మనం చేయాలనుకున్నప్పుడు మన మైండ్ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. మన మైండ్ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తుందో అది 100% సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి మంత్లీ ఒక 1 lakh శాలరీ ఉందనుకోండి, నాకు నేను నెక్స్ట్ మంత్ 3 lakhs శాలరీ కావాలంటే నీ మైండ్ ఒప్పుకుంటుందా? డబ్బులు అంటే ఒప్పుకుంటుంది, కానీ చేయగలుగుతానా అన్నప్పుడు డౌట్ వస్తుంది. అదే ఇప్పుడు ఆ 1 lakh నెక్స్ట్ మంత్ నేను ఒక 20,000 ఎర్న్ చేయగలన్నప్పుడు ఏమవుతుంది, నీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే పాసిబుల్ అవుతుంది. మన మైండ్కి చిన్నగా ట్యూన్ చేసుకుంటూ వెళ్ళాలండి. దానికి ఒకేసారి ఇప్పుడు 50 kg బస్తా మోసేవాడికి 100 kg బస్తా ఎత్త అంటే వాడు మోయగలడా? సేమ్ మన మైండ్కి కూడా చిన్నగా ట్యూన్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈరోజు వెయిట్ లిఫ్ట్ చేసేవాడు కూడా 50 kgs 10 అలా పెంచుకుంటూ వెళ్తారు అనమాట. సేమ్ మనకు కూడా ఒకటి కావాలనుకున్నప్పుడు ప్రతిరోజు మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి మిరాకిల్స్, మనం వాటిని గుర్తించుకోవట్లేదు. మనం కోరుకున్నాం ఈరోజు 1% మనకు పాజిటివ్ జరిగింది, దీన్ని బిలీవ్ చేయాలి. ఈరోజు ఇది మంచి జరిగింది కదా, రేపు నేను దీనిపైన స్టేబుల్గా ఉంటే నాకు ఇంకా మంచి జరుగుతుంది, బెటర్గా జరుగుతుంది అన్నప్పుడు ఏమవుతుంటే మన మైండ్ కూడా మనం ఏదైతే ఆలోచన చేస్తూ ఉంటామో దాన్ని పాజిటివ్ వైపు టర్న్ తీసుకోవడం జరుగుతుంది. సో మరి మేనిఫెస్ట్ గురించి, విజువలైజేషన్ గురించి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, దీని గురించి మీ దగ్గర ఏమైనా క్లాసెస్ కానీ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? మేము చెప్పే 3 క్లాసుల్లో ఉంటుందండి. మనీ, రిలేషన్, హెల్త్. డబ్బుకు సంబంధించింది అనంత కుబేర క్రియ ఉంటుందండి. దాంట్లో మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. తర్వాత హెల్త్ ప్రాబ్లం, దాంట్లో కూడా హెల్త్ ప్రాబ్లంకి వచ్చేసి అనంత అమృత క్రియ ఉంటుందండి. దాంట్లో కూడా లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్, విజువలైజేషన్ గురించి ఉంటుంది. తర్వాత రిలేషన్ బాండింగ్ అండి, వాటిలో కూడా మేనిఫెస్టేషన్, విజువలైజేషన్, లా ఆఫ్ అట్రాక్షన్. మేము చెప్పే ప్రతి క్లాసులో ఈ 3 అనేవి 100% ఉంటాయండి. మెడిటేషన్ ఒకటి, పంచభూతాలు కాసండి అవ్వడం ఒకటి. నైస్ సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మన జీవితంలో ఒక వ్యక్తి జీవితంలో మెయిన్గా వచ్చే ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా, అలాగే డబ్బు, అలాగే మనకి రిలేషన్ ప్రాబ్లమ్స్. సో ఇలాంటి అన్ని ప్రాబ్లమ్స్కి మీకు ఈవెన్ దేవుడు కృప కావాలన్నా, డబ్బుని ఎలా నిలవాలి, ఎలా సంపాదించాలి, హ్యాపీగా ఎలా ఉండాలి, కోపం ఎలా తగ్గించుకోవాలి, ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనకి సార్ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. సో వీటి గురించి మీకు ఇంకా ఇన్డెప్త్గా తెలుసుకోవాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వాలి, ఎలా క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, దీని గురించి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.